ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 13ను పరిశీలిద్దాం. అక్షర బ్రహ్మ యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మరణ సమయంలో భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలో, దాని ద్వారా ఉత్తమ గతిని ఎలా పొందాలో వివరిస్తున్నాడు. ఇది యోగులకు అత్యంత ముఖ్యమైన సాధన. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓం అనే ఏకాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ నన్ను అంటే శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూ ఎవరు తమ దేహాన్ని విడిచిపెడతారో వారు పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతారు అని భగవానుడు స్పష్టంగా చెప్పుతున్నాడు. ఇక్కడ ఓం అనేది నిరాకార పరబ్రహ్మ స్వరూపం మరియు కృష్ణుడిని స్మరించడం అనేది సాకార భక్తి యొక్క పరాకాష్ఠ. ఈ రెండింటి కలయికతో ప్రాణం విడిచిన యోగి ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, జీవితంలో చివరి క్షణం చాలా విలువైనది. ఆ సమయంలో మన మనస్సు దేనిమీద లగ్నమై ఉంటుందో అదే మన తదుపరి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కేవలం ఓం అని జపించడం మాత్రమే కాదు, భగవంతుని స్వరూపాన్ని మనస్సులో నిలుపుకొని పూర్తి శ్రద్ధతో ప్రేమతో స్మరించినప్పుడే ఆ అంతిమ ప్రయాణం సఫలమవుతుంది. ఇది భగవంతుడు తన భక్తులకు ఇస్తున్న ఒక గొప్ప హామీ. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, రోజూ కొంత సమయం ఓంకార జపం చేయడం లేదా మనకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకోవాలి. మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇలా నిరంతరం సాధన చేయడం వల్ల మన జీవితపు చివరి క్షణంలో కూడా మన మనస్సు సహజంగా భగవంతుని వైపు మళ్ళుతుంది. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, నిరంతర సాధనతోనే సాధ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.